ఇక విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రికార్డులు తారుమారు చేసి తన సొంత భూమిలో వైసీపీ ఆఫీసును నిర్మించారంటూ ప్రభుత్వానికి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫిర్యాదు చేయడం సెన్సేషన్ గా మారింది. వైసీపీ ఆఫీస్ నిర్మించిన స్థలం నిజంగానే అశోక్ గజపతిరాజుదా? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా విజయనగరంలో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం మహారాజుపేట సౌత్ వార్డులోని సర్వే నంబర్ 569లో 1 ఎకరా భూమిని ఎంపిక చేశారు. 2022 జనవరి 28న అప్పటి రెవెన్యూ అధికారులు, టౌన్ సర్వేయర్, ఇతర టెక్నికల్ సిబ్బందితో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఫిబ్రవరి 9న అదే భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ మెమో జారీ చేశారు. 2022 మే 18న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా 1 ఎకరా భూమిని 33 సంవత్సరాల లీజుపై వైసీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. ఏడాది లీజు రుసుము చెల్లింపుల అనంతరం 2022 జూన్ 23న సంబంధిత స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైసీపీకి అప్పగించారు. ఆ భూమిలో వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా జరిగింది. అయితే ఆ స్థలం తనదనంటున్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగం చేసి తమ పార్టీ కార్యాలయం నిర్మించారని అశోక్ గజపతిరాజు ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు వివాదానికి కారణంగా మారింది. టౌన్ సర్వే నంబర్ 569లో మొత్తం 4 ఎకరాల 76 సెంట్ల భూమి ఉంది. టౌన్ సర్వే రికార్డుల ప్రకారం ఈ భూమి విజయనగరం ఎస్టేట్ కు చెందిన ప్రైవేట్ భూమిగా నమోదై ఉందని అశోక్ గజపతిరాజు చెప్తున్నారు. 1917 నుంచి 1922 మధ్య కాలంలో ఈ భూమిని విజయనగరం ఎస్టేట్ ప్రైవేట్ ల్యాండ్ గా వర్గీకరించారని, అనంతరం జమీందారీ వ్యవస్థ రద్దు తర్వాత ఈ ఆస్తి తమ కుటుంబ యాజమాన్యంలోనే కొనసాగుతోందని ఆయన చెప్తున్నారు. దశాబ్దాలుగా ఈ భూమి తమ ఆధీనంలోనే ఉండగా ఇటీవలే రికార్డులు మార్చేసి ప్రభుత్వ భూమిగా చూపించారని అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. ఏపీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923లోని సెక్షన్ 9(2), 10(2) నిబంధనలను ఉల్లంఘించారన్నారు. భూ యజమానికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అలాగే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ లోని సంబంధిత నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారని తన ఫిర్యాదులో వివరించారు. ఒక వ్యక్తి లేదా కుటుంబ ఆధీనంలో దశాబ్దాలుగా ఉన్న భూమి హోదాను మార్చాలంటే తగిన స్థాయి అధికారుల అనుమతులు అవసరమని, అలాంటి అధికారం ఎంఆర్ఓ స్థాయిలో లేదని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతి ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు గతంలో పలుమార్లు వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయించి తమ భూమి తమకు అప్పగించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పొలిటికల్ గాను ఈ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే భూమి కేటాయింపు జరిగిందని వైసీపీ అంటోంది. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కేటాయించిన జీవో ప్రాతిపదికన మాకు ఇచ్చిన స్థలంలో కట్టాము. ఇది 4 సంవత్సరాల కాలంగా జరుగుతున్న ప్రక్రియ. మాకు జీవో వచ్చి అని 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 అనుకుంటే అనుకోవాలి. అది అన్నిటికీ అనుభవిస్తుంది కదా. అది అధికారులు అనుభవించారంటే అదే అధికారులు కదా. ఇప్పుడున్న అధికారులు, అప్పుడున్న అధికారులు అది రాజకీయ పార్టీల వ్యక్తులు మేము మారుతాం తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మారుతారు తప్ప అధికారులు ఎప్పుడు కూడా పెర్మనెంట్ కదా. అధికారులు శాస్త్రం. మాన్సస్ భూముల రికార్డులో కానీ, సంస్థాన వారసుల వ్యక్తిగత ఆస్తుల డిక్లరేషన్ జాబితాలో కానీ సర్వే నంబర్ 569 లేదు అని వైసీపీ అంటోంది. పైగా సంస్థానం రద్దుతో సంస్థానం భూములన్నీ ప్రభుత్వపరమయ్యాయి కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి అని వైసీపీ చెప్తోంది. ఇటు అశోక్ గజపతిరాజు మాత్రం ఆ భూమి తనదే అంటున్నారు. దీంతో ఈ వివాదం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.